viewers, welcome to Meghnara's channel. I hope everyone is good. I want to explain this on 21st July Guru Purnima is there. No, what is Guru Purnima? Everyone can know this means comment please. If you know means you can explain to your kids. If you know means your teachers. If you know means you can explain to your students also. These cultures festivals are most important. Why we are celebrating, we have to explain our kids and students. This is the main part of our culture. In India traditions, we have to each and everything we have to explain our kids. This is our responsibility because of this is Indian cultures. We have to tell and explain them, and we have to follow them. These cultures we have to develop the generation to generation, next generation to generation, because of this is our మన సాంప్రదాయం కాబట్టి. I want to say in English and also Telugu because of main viewers are seeing in Telugu also. So I want to explain in Telugu only. So please listen everyone. What is Guru Purnima? Guru Purnima means Guru Vyasa Maharshi born on this day. Guru Purnima అంటే ఏంటంటే వ్యాసుడు అనే మహర్షి సేమ్ 21st జూలైన జన్మిస్తాడు. సో ఆయన పుట్టిన జన్మదినాన్ని మనం గురు పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో గురువు అంటే ఎవరంటే, ఈ గురువు ఉన్న మీనింగ్ ఏంటంటే, ఎవరైతే చీకటిలో ఉన్న మనుషుల్ని వెలుగులోకి తీసుకొస్తారో, మనల్ని బయటికి తీసుకొస్తారో వాళ్ళని మనం గురువు కింద పూజిస్తాం. ఏకచిత్త శుద్ధి భక్తి భావనతో మెలిగే విధానం నేర్పించేది ఒక గురువులు మాత్రమే. అంతేకాదు ఈ గురు పూర్ణిమ రోజు లార్డ్ శివ ఉన్నారు కదా, ఏదైతే శివుడు 7 సప్త ఋషులకి జ్ఞానాన్ని బోధించిన రోజు కూడా ఈ గురు పూర్ణిమ రోజే. అది కూడా ఒక పండుగ. ఈ గురు పూర్ణిమ రోజే కావడం, ఆయన జ్ఞానాన్ని బోధించారు సప్త ఋషులకి. ఎవరు? శివ, లార్డ్ శివ జ్ఞానాన్ని బోధించిన రోజు. అంటే జ్ఞానం అనే పదంలోనే ఉంది. ఇది పిల్లలకి ఎంత విశేషణ, ఎంత మనం నేర్పించాల్సిన విధానం. గురు పూర్ణిమలో మనకి వస్తున్న ఏది ఆ రోజుల్లోనే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందింది మహర్షులు. అది ఎవరి దగ్గర నుంచి? లార్డ్ శివ దగ్గర నుంచి. గురువులకి గురువు ఆదిదేవుడు అంటారు. అలాంటి ఆదిదేవుడి దగ్గర నుంచి ఋషులే జ్ఞానాన్ని పొందారు. మనలాంటి వాళ్ళం ఇంకెంత జ్ఞానాన్ని నేర్చుకోవాలి. సో ఏదైతే ఉన్నారో, ఇప్పుడు నేను ఏదైతే నేర్చుకొని మాట్లాడుతున్నానో, నేను ఇలా మాట్లాడటానికి కారణం కూడా నా గురువే. సో నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండటానికి ఎవరైతే నాకు గురువులు సహకరించారో వాళ్ళందరికీ నేను తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను. సో ఇలాంటి గురు పూర్ణిమ రోజు ఇలాంటి గురువులందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు, వాళ్ళని గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన రోజు, వాళ్ళని నమస్కరించుకోవాల్సిన రోజు కూడా ఇది. తత్సత్ మనం నేర్పించినా చాలు. పిల్లలకి ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అరవటం, గెంతులు వేయడం, చెప్పిన మాట వినడానికి రోజు 3 సార్లు ఈ మంత్రం చెప్పించినా చాలు. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ గురు పూర్ణిమ వై వీఆర్ సెలబ్రేషన్. నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు చెప్తే నేను కరెక్ట్ కూడా చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.